ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము పిలవబడిన వారము. లేఖన భాగము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. స్నేహితులారా, ఈ భూమి మీద మనిషి పుట్టి కొంతకాలం బ్రతికి చనిపోతున్నాడంటే అదేదో యాదృచ్ఛికంగా అందరిలా పుట్టామో చనిపోతామో అనుకుంటూ ఉంటారు. తండ్రి ద్వారా తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టబడే కొన్ని కోట్ల కణాలలో తల్లి అండము ఒక కణాన్నే స్వీకరిస్తుంది, మిగతా కణాలని చనిపోతాయి. ఆ ఒక్క కణమే మనిషిగా తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకి పంపు పడుతుంది. చనిపోయిన ఆ కణాలన్నీ కూడా మనలాంటి మనుషులే. అంతమందిలో దేవుడు మనల్ని మాత్రమే ఈ భూమి మీదకి పంపించాడు అని అంటే దేనికోసమండి? ఆలోచించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారమని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. దేవుని గుణాతిశయములు అనగా ముద్దుమి వచ్చే వరకు ఎత్తుకును ఆయన ప్రేమ, విస్తారమైన పాపాలను క్షమించే అమితమైన కృప, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇలా దేవుని యొక్క విశిష్టమైన గుణాలను ప్రచురము చేయటం అంటే ఒక రకంగా సువార్తను ప్రకటించడమే. అయితే సువార్త ప్రకటించడం 3 విధాలుగా ఉంటుంది. మొదటగా మనం సువార్తను ప్రకటించుకోవడం అనగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దానిని ధ్యానం చేయటం ద్వారా దేవునితో సన్నిహితంగా మెలగటం. ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా అనుదినము కూడా వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేసుకోవడం. రెండవదిగా మన కుటుంబ సభ్యులకు దేవుని సువార్తను ప్రకటించడం అనగా మన ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించడం అన్నమాట. వారిని దేవునిలోనికి నడిపించడం, ప్రయాసపడాలి కూడా. మూడవదిగా ఇతరులకు సువార్తను ప్రకటించడం, మంచి సాక్ష్యం ద్వారా, ప్రవర్తన ద్వారా ఇతరులతో దేవుని సువార్తను పంచుకోవడం. ఇలా దేవుని గురించి ప్రకటించడానికే మనము ఏర్పరచబడ్డాం. అందుకే పిలువబడ్డాం కూడా. ఎందు నిమిత్తము ఏర్పరచబడితమో ఆ దేవుని ఉద్దేశమును నెరవేర్చు బిడ్డలుగా దేవుని పని చేయడానికి సిద్ధపడి దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, ఈ లోకంలోనికి మేము ఎందు నిమిత్తం పంపబడితమో ఆ ఉద్దేశం నెరవేర్చుటకు నీ కృప మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.